ప్రార్థన చేసుకుని మనం ఈ ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. మన మధ్య సహోదరులు జీవన్ బాబు గారు ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, నీ అపారమైన ప్రేమను, కృపను, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈరోజు కూడా మా సహోదరుల ద్వారా గ్రంథంలో నుండి కొన్ని ప్రశ్నలకు సమాధానాలను మేము అన్వేషిస్తూ ఉండగా, మీ గ్రంథానుసారంగా, వాక్యానుసారంగా నాయన మాకు సహోదరుల ద్వారా తెలియనటువంటి సంగతులను తెలియపరచమని, వీక్షిస్తున్నటువంటి అనేకులనైనా ఈ వాస్తవమైన సంగతులను గ్రహిస్తూ మీ చిత్తానుసారంగా భూమి మీద ఆయన మీ వాక్యానుసారంగా మా జీవితాలను మేము కాపాడుకోవడానికి కృప చూపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థనా మనవులు సమర్పించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సహోదరులు ప్రభు పేరట వందనాలండి. ఈరోజు మనకి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అపవాది సాతానుడు గురించి సరైనటువంటి అవగాహన లేకుండా, సాతానుడు ఆది నుండి ఉన్నాడని కొంతమంది, అనాది నుండి ఉన్నాడని కొంతమంది, అలాగే పరలోకంలో నుండి నెట్టివేయబడ్డాడని కొంతమంది, ఇలా రకరకాల బోధల చేత క్రైస్తవ సమాజంలో అపవాది గురించి సరైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాక్యానుసారంగా మనకి గ్రంథం అపవాది గురించి ఏం విషయాలు తెలియపరుస్తుంది, ఆది నుండి ఉన్నవాడా లేకపోతే జగత్ ముందు నుండి ఉన్నవాడా అనే విషయాలు మాకు సవివరంగా తెలియలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. కనుక క్రైస్తవులమైన మేము అపవాది ఎప్పుడు నుండి ఉన్నాడో అనేది మాకు వివరంగా తెలియపరచవలసిందిగా, ఈ ప్రశ్నకు సమాధానం తెలియపరచవలసిందిగా సహోదరుని అడిగి తెలుసుకుందామండి. తండ్రి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడా వీక్షిస్తున్న సహోదరులకి, అలాగే నన్ను ఈ ప్రశ్నించిన సహోదరులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అపవాది అనేవాడు ఆదికాండము 3వ అధ్యాయం నుంచే వాడి ప్రారంభము. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు అతని ప్రారంభాన్ని గురించి మాట్లాడారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, తనని నమ్మని యూదుల్ని, అంటే కొంతమంది నమ్మారు కానీ వారు విశ్వసించినటువంటి వాళ్ళు కొంతమందిని గురించి ప్రభువు మాట్లాడుతూ, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని చెప్తున్నారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడను. వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడే అన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి అనే మాట మనం స్పెసిఫిక్గా ఆలోచించేయాలి. కాబట్టి అపవాదికి ఆరంభం ఉంది. ఎందుకంటే దేవుడు అంటే ఆది అంతం లేనివాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. కాబట్టి కాలం లేని, టైం లేని లోకంలో ఆయన ఆది అంతం లేనివాడని ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి దూతలైనా, దేవుని దూతలైనా, లేకపోతే ఈ అపవాది దూతలైనా వారందరూ కూడా సృష్టించబడిన వాళ్ళే. కారణం ఏంటంటే వారు చూడండి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి అన్నాడు. దేవునితో సంబంధాలను తెగ్గొట్టేవాడే ఉన్నాడు అన్నమాట ఇతను. కాబట్టి చూడండి, ఒకసారి వాడు ఆది నుండి నరహంతకుడు అన్నాడు కదా. కాబట్టి వాడు అపవాది అనేవాడు, వాడికి ఆది ఉంది అన్నమాట. ఆది ఉందనే సంగతి మనం గమనించాలి, మొట్టమొదటి విషయం. కారణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి కొలసీ పత్రిక వచ్చేటప్పటికి 1వ అధ్యాయంలో కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూడగలిగితే, ప్రభుని గురించి మాట్లాడుతూ ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైన, అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడెను.
ఆ సర్వమును ఆయన ద్వారా ఆయన్ని బట్టి సృజించబడెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి అవి దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని సృజించబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి కలిగినది ఏదైనను ఆయన లేకుండా కలగలేదని మనకి 1:3లో చెప్పడం జరిగింది. ప్రభువుని బట్టి కలిగినయి. కలిగించింది దేవుడే గాని, కలిగించబడింది ప్రభు ద్వారా కలిగించబడ్డాయని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ దృశ్యము, అదృశ్యం అనే విషయాలు గమనించగలిగితే, ఈ దురాత్మలనేవి గాని, లేకపోతే దేవుని దూతలనేవి గాని వీళ్ళందరూ కూడా అదృశ్యమైన వాళ్ళే. అందువల్ల ఈ అదృశ్యమైన వాళ్ళు సృజించబడ్డారనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. కారణం ఏంటంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికాను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పిన ముడుపు నడుచుకున్నారు. ఈ అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి అపవాది. కాబట్టి ప్రపంచ ధర్మం చెప్పి నడుచుకున్నారు. వారితో కలిసి మన అందరం శరీరం ఎక్కి మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. మన శరీరాశలను అనుసరించి మును ప్రవర్తించము కడవారి వల్ల స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉన్నాడు. కాబట్టి అపవాది యొక్క ప్రేరేపణతో మనము పాపం చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దురాత్మల సమూహం అనేది ఉందనే సంగతి మనకు అక్కడ స్పష్టీకరించబడింది. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తొదగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులేనండి. మీరు అపవాది తంత్రమును ఎదురించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగైనా మనము మా పోరాడిన శరీరాలతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధం లోకనాలతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం అన్నాడు. కాబట్టి ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహము. కాబట్టి దేవుని ప్రజలుగా గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవులుగా అపవాది ఉన్నాడు, అలాగే వాటి యొక్క దూతలు అనగా దురాత్మలు అనేవి దురాత్మ, పరిశుద్ధాత్మ, దురాత్మ. కాబట్టి దురాత్మలు అనేవి ఉన్నాయి. అవి ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహము అనే మాట చెప్పడం జరిగింది. కాబట్టి అపవాది అనేవాడు దురాత్మలకు అధిపతి అయినటువంటి వాడు. అందువల్ల వారందరూ కూడా మొదటి 3వ అధ్యాయంలో అనగా ఆరంభంలో కలిగించబడిన వాళ్ళే. కారణం ఏంటంటే దేవుని ప్రజలుగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, అపవాది అనేవాడు ఒక ఆత్మ అనగా దురాత్మ. కాబట్టి సృష్టించబడిన వాళ్ళే అన్నమాట. ఎందుకంటే వాడు ఆది నుండి ఉన్నవాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుని పిల్లలుగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, ఇప్పుడు పాపం అనేది ప్రవేశం అనేది ఎలా వచ్చింది లోకంలోకి అని అంటే, అది మనం అర్థం చేసుకుంటే సరిపోద్ది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో పాపం అనేది లోకంలోకి ఎలా వచ్చిందంటే ఒక మనుషుని ద్వారా వచ్చింది. అంతేగాని జగత్తు పునాది వేయబడక మునుపు పరలోకంలో నుంచి వచ్చింది కాదు. ఇవి గమనించాల్సిన విషయాలు ఇవి. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగూ ప్రవేశించెనో. చూడండి, ఇట్లుండ మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించెనో, అలాగనే మనుషులందరూ పాపం చెందిన మరణం అందరికీ సంప్రాప్తమైంది అన్నాడు. ఆత్మ సంబంధ మరణం అనేది సంప్రాప్తమైంది. కాబట్టి దేవుని ప్రజలుగా గమనించాల్సింది ఏంటంటే, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము చూసారా లోకంలో ప్రవేశించింది. అందువల్ల పాపం అనేది ప్రవేశం అనేది భూమి మీదే జరిగింది. అంతేగాని జగత్తుకు పునాది వేయబడక మునుపు పరలోకములో అక్కడ దేవుని మీద తిరుగుబాటు చేసి పాపం చేసిన పరిస్థితులు అనేవి లేవు. ఇవి యెషయా గ్రంథంలో ఉన్న లేఖనాలని, అలాగే ఎహెజ్కేలు గ్రంథంలో ఉన్న లేఖనాలని అంటే ఈ ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న వచనాలని అపార్థం చేశారు. ఒకసారి అవి కూడా మనం చూడగలిగితే యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలోనేమో బబులోను ఆ దేశము మాదీయుల చేత నాశనం చేయబడుతుందని చెప్పేసి
ప్రవచించడం జరిగింది. ఇంకా మాదీ పారసిక ప్రభుత్వం రాలేదు యెషయా గ్రంథం రాసేటప్పటికి. కానీ మాదీ పారసిక సామ్రాజ్యం ద్వారా బబులోను సామ్రాజ్యం కూల్చివేయబడతదని చెప్పేసి 13 అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఈ 14 అధ్యాయంలోకొచ్చేటప్పటికి బబులోను రాజు యొక్క అపహాస్య గీతాన్ని గురించి మాట్లాడాడు. 4వ వచనంలో నీ బాధను చూడండి, వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించు వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాస నీ చేత చేయింపని కఠిన దాస్యాన్ని కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయ దినమున నువ్వు బబులోను రాజును గూర్చి అపహాస్య గీతం ఎత్తి ఇలాగు పాడుదు అన్నాడు. చూసారా ఏం చెప్పాడంటే అపహాస్య గీతం ఎత్తి ఇలాగు పాడుదు అన్నాడు. అందువల్ల ఏంటి బబులోను రాజును గురించి అపహాస్య గీతం అన్నాడు అనమాట. బబులోను రాజును గురించి అంటే బబులోను రాజు ప్రపంచాన్ని పరిపాలించాడు కాబట్టి ఆయన 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30-31 వచనాల్లో చాలా గర్వపడ్డాడు ఆయన. గర్వపడుతుందో దేవుడు తవిరి వేయించి ఏం చేశాడంటే అక్కడి నుంచి గడ్డి మేయించాడు 7 సంవత్సరాలు. అందువల్ల అక్కడ అంటే గర్విష్ఠుడయ్యాడు అనమాట. అలాంటి గర్విష్ఠుడైనటువంటి వాడు ఎలా పడిపోయాడో అపహాస్య గీతం ద్వారా తెలియజేయడం జరిగింది ఇక్కడ. చూడండి ఇక్కడ 12వ వచనంలో తేజో నక్షత్రము వేకు చుక్క నీవిట్లు ఆకాశాన్ని పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశానికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రాల పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుని మేఘమల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. అంటే గర్వం అన్నమాట అది. అంటే ఎంత గర్వం అంటే నిజానికి చాలా గర్వంతో పరిస్థితులు గురించి మాట్లాడనమాట. తేజో నక్షత్రం అన్న కాడ వెలుగుతున్నవాడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని దాన్ని కొంతమంది లూసిఫర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెలుగుతున్న వేకు అంటే వెలుగుతున్నవాడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ నువ్వు పాతాళంలో నరకంలో ఒక మూలకు త్రోయబడితే నిన్ను చూచువారు నిదానించి చూసి ఇట్లు తలపోయేదరు. భూమిని కంపింపజేసి రాజ్యాల్ని వణికించిన వాడు ఇతడేనా. చూసారా అక్కడ ఏకవచనంలో మాట్లాడబడింది. అందువల్ల పైనుంచి మనం ఎప్పుడైనా సరే ప్రవక్తల గ్రంథాలు సరిగ్గా తెలియకపోవటం వల్ల ఈ రోజున చాలామంది అబద్ధ బోధలు అనేవి చేస్తున్నారు. అవి చూడండి అక్కడ లోకమును చూడండి, భూమిని కంపింపజేసి రాజ్యాల్ని వణికించిన వాడు ఇతడేనా. ఇతడేనా అంటే ఎవరు? బబులోను రాజు. 3వ వచనం చదవాం కదా అక్కడ 3-4 వచనాల్లో. అక్కడ నువ్వు బబులోను రాజును కూర్చి అపహాస్య గీతం అయితే ఇలాగను పాడదు. అపహాస్యం అంటే వాడు ఎంత హెచ్చించుకున్నాడో ఎలా పడిపోయాడో ఈ అపహాస్యం చేస్తూ పాడారన్నమాట. అందువల్ల ఈ విషయాలు గమనించగలిగితేనే మనకి సంగతులు అర్థమవుతూ ఉంటాయి. అందువల్ల భూమిని కంపింపజేసి రాజ్యాలను వణికించిన వాడు ఇతడేనా అన్నాడు. అందువల్ల ఈ ప్రవచన భాషలో చెప్పడం జరిగింది. అదే కాదు, మీరు ఒకసారి దానియేలు గ్రంథంలో యాంటియోకస్ ఎఫోనస్ అనేవాడు కూడా ఇలా పడద్రోయబడతాడో లేకపోతే అతను కూడా గర్వించిన వాడే తగ్గించబడతాడని చెప్పడానికి కూడా ఈ వర్ణన వాడబడింది. అది మనం చూడగలగాలి. చూడండి దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మాదీ పారసికుల్ని గ్రీకు సామ్రాజ్యవేత్త అలెగ్జాండర్ ఓడిస్తాడని చెప్పడం జరిగింది. ఇక్కడ 8వ అధ్యాయంలో పొట్టేలు మేకపోతు. పొట్టేలేమో మాదీ పారసిక ప్రభుత్వం, మేకపోతేమో గ్రీక్ సామ్రాజ్యం. ఈ గ్రీక్ సామ్రాజ్యంలో నుంచి ఒక 8వ వచనంలో ఆ మేకపోతు అత్యంత బలం చూపుచున్నది, బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము ఇరిగింది. పెద్ద కొమ్ము అంటే అలెగ్జాండర్ అనమాట. ఈ పెద్ద కొమ్ము అలెగ్జాండర్ అనమాట. అందువల్ల అది 4 శాఖలు. ఈ కొమ్మలో దానిలో ఒక చిన్న కొమ్ము మొలిచాను. అది దక్షిణ తూర్పుగా ఆనంద దేశం అని యెరూషలేము అత్యధికంగా పరబలేను. ఆకాశ సైన్యములు అంటున్నంతగా చూడండి, ఈ భాష చూడండి. ఆకాశ సైన్యములు అంటున్నంతగా పెరిగిన నక్షత్రాలు కొన్నింటిని పడవేసి కాళ్ళ కింద అనగదొరుకుచున్నాను. అంటే అది ఉన్నతమైన స్థితికి వెళ్ళి చాలామందిని అనగదొక్కాడని చెప్పడానికి ఈ పదజాలాలు వాడబడ్డాయి అన్నమాట. అందువల్ల ఆ సైన్యముకు అధిపతికి విరోధంగా తాను హెచ్చించుకొనుచు అనుదిన బలి అర్పణలు నిలిపివేసి ఆయన ఆలయాన్ని పడద్రోసాను. ఎవరు? ఈ యాంటియోకస్ ఎఫోనస్ అనేవాడు ఏంటంటే తాను హెచ్చించుకుని అంటే గర్వించి ఈ యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని క్రీస్తు పూర్వం సైలెంట్ పీరియడ్ అంటే 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ కదా, మలాకి నుంచి బాప్తిస్మ యోహాను వరకు. ఈ సైలెంట్ పీరియడ్లో అనగా నిశ్శబ్ద కాలంలో
ఈ గ్రీక్ సామ్రాజ్యం 330లో వచ్చింది. ఆ తర్వాత అలాగున్న నలుగురు సైన్యాధిపతుల్లో నుంచి యాంటియోకస్ ఎఫోనస్ అనేవాడు సిరియా అంటే ఉత్తర దేశపు సైన్యాధిపతి అయిన ఉత్తర దేశంలో నుంచి వచ్చిన రాజు అన్నమాట అతను. అతను విరోధంగా హెచ్చించుకుంటాడని చెప్పేసి, అందుకని ఆకాశం సైన్యమైనదిగా అన్నాడు. ఇలా మీరు ప్రవక్తల గ్రంథాలు చదవండి. ఆహ్, ఉదాహరణకి మనం విలాప వాక్యాలు గనక చదివితే అక్కడ కూడా వారి యొక్క ఇశ్రాయేల్ యొక్క సౌందర్యము ఆకాశం నుంచి కిందకు పడద్రోయబడిందని కూడా మాట్లాడతాడు. ఇలాగున ప్రవక్తల గ్రంథాలను మనం గ్రహించగలిగితే ఆ విషయాలు మనకి కూలంకుషంగా అర్థమవుతూ ఉంటాయన్నమాట. అందుకని యెషయా గ్రంథంలో చెప్పబడిన 14 అధ్యాయము అది బబులోను రాజును గూర్చేనని మనం గమనించాలన్నమాట. చూడండి, విలాప వాక్యాలు 2 అధ్యాయంలో ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘంతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యాన్ని ఆకాశం నుండి భూమి మీదకి పడవేశాను. చూసారా? ఆకాశం నుండి భూమికి పడద్రోయడం అంటే ఏంటి? ఉన్నతమైన స్థితి నుండి కిందకి వెళ్ళటం అంటే వారి యొక్క అహంకారాన్ని దేవుడు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అణిచివేశాడని చెప్పడానికి ఈ ఆకాశాన్ని కిందకి పడ్డాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రవక్తల గ్రంథాలు తెలియనట్టు వాళ్ళు ఏం చేశారంటే ఆకాశం నుంచి పడిపోవడం అంటే పరలోకం నుంచి పడిపోయాడు అంటే ఆకాశం నుంచి పడిపోవడం అంటే ఈ పరలోకంలో నుంచి అపవాది జగత్తు పునాది వేయబడక మునిపే పడద్రోయబడ్డాడని చెప్పేసి చాలామంది ఇలాగ వర్ణన చేశారన్నమాట. చాలామంది తెలియనట్టు వాళ్ళు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మరొక విషయాన్ని అపార్థం చేశారు. దాన్ని కూడా చదివిన తర్వాత ప్రకటన గ్రంథంలో సంబంధించిన విషయాలు మనం ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో తూరు అధిపతిని గూర్చి ఇలాగ సెలవిచ్చాడు. 27, 26 ఇవన్నీ కూడా తూరు దేశం ఎలా పాడైపోద్దో చెప్పాడు. అలాగే 28వ అధ్యాయంలో తూరు అధిపతితో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. మరియు యెహోవాకు నాకు 28వ అధ్యాయం మొదటి నుంచి యెహెజ్కేలు గ్రంథం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపు, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆశునేనని నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడు కాక మానవుడు అయింది దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోండి. ఈయన గర్విష్ఠుడైపోయాడంట తూరు రాజు. 5వ వచనంలో, నీకు కలిగిన జ్ఞానాతిశయం చేత వర్తకం చేత నువ్వు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటువి. నీవు ఐశ్వర్యం కలిగినదని నువ్వు గర్వించిన వాడు అయితివి. చూసారా? ఐశ్వర్యం అంటే ధనం వచ్చినా గర్వం వచ్చినని చెప్పేసి ఒక సామెత ఉంది, మదం వచ్చినని. అలాగున ఈ తూరు అధిపతి ఒకనాడు ఆ దేవాలయాన్ని కట్టడానికి అంటే మొదటి రాజుల గ్రంథం మనము చదివితే కనుక 6-5 అధ్యాయాల్లో కనుక చదివితే ఒకనాడు దేవాలయాన్ని కట్టడానికి మ్రాణులు నరికించి పంపించారు ఈ తూరు. అయితే వీళ్ళు వ్యాపార సంబంధమైన అభివృద్ధి చేత చుట్టుపక్కల దేశాలకి వ్యాపార సంబంధమైన బాంధాలు పెట్టుకోవడం వల్ల వీళ్ళు భౌతిక సంబంధంగా అభివృద్ధి అయిపోయారు. అభివృద్ధి అయిన తర్వాత గర్విష్ఠుడైపోయాడు తూరు రాజు. అందువల్ల ఆ తూరు రాజు గర్విష్ఠుడైనందుకు ఇలా చెప్తున్నాడు 8వ వచనంలో. చూడండి అక్కడ, నిన్ను పాతాళంలో పడవేతును, సముద్రంలో మునిగి చచ్చిన వారి వలె నువ్వు చత్తువు అని చెప్పేసి ఆయన గర్వాన్ని అణిచివేస్తాడని చెప్పేసి మాట్లాడాడు అనమాట. ఇక్కడ మనం చదివితే 11 నుంచి, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్చు వచనం ఎత్తి ఇలాగ ప్రకటించమన్నాడు. అంగలార్పు వచనం అంటే ఏడుపు వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యం గల కట్టడంలో నాకు మాదిరివి. దేవుని తోటగా ఏదెనులో నువ్వు ఉన్నావు. ఏదెను అంటే సర్వసమృద్ధి కలిగిన ప్రదేశం అని అర్థం. ఇక్కడ ఏదెనులో ఉన్నాడంటే అక్కడ తూరు రాజు వెళ్ళి ఏదెను తోటలో ఉన్నాడని కాదు. ఏదెను అనేది సర్వసమృద్ధి కలిగిన ప్రదేశానికి సూచనగా ప్రవక్తల గ్రంథాల్లో వాడబడింది. కాబట్టి దేవుని తోటకి ఏదెనులో నువ్వు ఉంటావు. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతము, రక్తవర్ణం ఇవన్నీ కూడా డైమండ్స్, మరకతం, నీలం, పద్మరాగం, మాణిక్యమును అమూల్య రత్నాలతో బంగారంతో నువ్వు అలంకరింపడి ఉన్నావు. ఎందుకంటే అభివృద్ధి అయిన తర్వాత ఈ స్థాయికి వెళ్ళారనమాట. నువ్వు నియమించబడిన పిల్లలను గురువులు వాయించేవారు నీకు సిద్ధమయ్యారు. అభిషేకం నొందిన కెరూబువై అంటే ఒక దూతవై నీవు ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి. అందుకే నేను నియమించేదని. దేవుడు మానవరాజుల పైన కూడా అధికారులుగా నియమించేవాడు. అందుకే నియమించేదని. అయితే దేవునికి ప్రతిష్ఠింపన పర్వతం మీద అంటే నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వు సంచరించుండివి. నువ్వు నియమించబడిన దినమును మొదలుకొని పాపం నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావు. చూసారా? మొదట్లో
యథార్థవంతుడిగానే ఉన్నాడు. కానీ పాపం అనేది ఎప్పుడొచ్చిందంటే గర్విష్ఠుడైన తర్వాత పాపం అనేది అయింది. పాపం వచ్చిందనమాట. అయితే నువ్వు కలిగిన విస్తారమైన వర్తకం చేత చెప్పాడు కదా 28 అధ్యాయంలో 2, 3 వచనాలు మనం చదివినప్పుడు, "నీవు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోలోపల నువ్వు అన్యాయం పెంచుకొని పాపం చేయొచ్చు వచ్చితివి." చూసారా? ఇది తూరు రాజుని గురించి అనే సంగతి మనం గమనించాలి. ఎందుకంటే దేవుని ప్రజలుగా అక్కడ వర్తకం ఏముంటది అక్కడ పైన? పరలోకంలో వ్యాపారం ఏముంటది? కాబట్టి ఆలోచన చేయాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. అందువల్ల ఈ 2 విషయాలు కూడా అది ఏమో బబులోను రాజు యొక్క అపహాస్య గీతం, ఇక్కడేమో తూరు రాజు యొక్క అంగలార్చు వచనాన్ని. వారు మొదట్లో ప్రారంభంలో బాగున్నారు. తర్వాత వారు అన్యాయంగా అంటే గర్విష్ఠులైపోయి పాపం చేస్తూ వచ్చారు. అందుకని దేవుడు వాళ్ళని తీసేస్తున్నాడు. తూరు పట్టణాన్ని నాశనం చేస్తున్నాను. తూరు అధిపతిని కూడా పాడు చేస్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అందుకని దేవుని ప్రజలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. అందువల్ల ఇవి అపవాదికి సంబంధించిన విషయాలు కాదు. అది ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయాలన్నమాట. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా 12వ అధ్యాయంలో ఆ విషయం కూడా చాలామంది అపార్థం చేయబడింది. అది కూడా మాకు సంపూర్ణంగా సహోదరుని అడిగి మనం తెలుసుకుందామండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం గురించి అపవాది పరలోకం నుండి పడిపోయినట్లుగా దాన్ని అపార్థం చేసుకున్నారు. దాని గురించి సహోదరుని అడిగి సవివరంగా తెలుసుకుందాం అండి. సహోదరులకి అడిగి తెలుసుకుందాం. అయితే ప్రకటన గ్రంథం కూడా ప్రవచన గ్రంథమే కాబట్టి ప్రవక్తల గ్రంథాలు అర్థం చేసుకున్నవారైతే ఖచ్చితంగా ఈ విషయాల్ని మనము అర్థం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనంలో పరలోకంలో యుద్ధం జరిగింది. అయితే అపవాది పడద్రోయబడ్డాడు. వాడి దూతలు పడద్రోయబడ్డారు. కాబట్టి ఏంటి విషయము అనంటే చూడండి, ప్రకటన గ్రంథం అంతా కూడా అలంకారికంగాను తర్వాత కొంత సాంకేతికమైన భాషలు, గుర్తుల భాషలతో చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని ప్రజలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఒకసారి 12వ అధ్యాయం చదువుదామండి. 12వ అధ్యాయం చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటి పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువు మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపుదండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనుపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చటి వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చూడండి, దేవుని పిల్లలుగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలుగా 12వ అధ్యాయంలో సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు? సూర్యుని ధరించిన స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలీయులు. అర్థమైందండి. ఘట సర్పం ఎవరు అంటే అపవాది. ఈ సూర్యుని ధరించిన స్త్రీ అంటే కననయున్న శిశువును కనగానే ఆ ఘట సర్పం మింగివేయాలని చూశాడు. అంటే ఇశ్రాయేలులోంచి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్నాడని ప్రత్యేకించి చెప్పడం జరిగింది. అందువల్ల ఇశ్రాయేలులోంచి అనగా వచ్చింది ఆయన, ఇశ్రాయేలులోంచి వచ్చారు కాబట్టి ఇశ్రాయేలులోంచి ఆయన రావడం జరిగింది. కాబట్టి దేవుని ప్రజలుగా ఇశ్రాయేలులోంచి వచ్చిన యేసుక్రీస్తు వారిని అపవాది
ఏం చేశాడంటే మింగివేయాలనుకున్నాడు. ఈ జ ఈ గమనించాల్సిన విషయాలు మనం ఇయి. మీకు అర్థమైందా? ఏంటనంటే ఉదాహరణకి అతల్య ద్వారా అతల్య ఏం చేసిందంటే రెండో రాజుల గ్రంథం 11 అధ్యాయంలో అతల్య ఏం చేసిందంటే మొత్తం దావీదు సంతతిలో అంటే తన కుమారుడు యొక్క సంతతినంతా అనుకుంది. అప్పుడు యోవాషు అనే రాజుని యోవాషుని కాపాడడం జరిగింది. అలాగున దావీదు సంతతిని నాశనం చేయాలనుకున్నారు. అలాగే ఎస్తేరు గ్రంథం చూస్తే మొత్తం యూదులందరిని కూడా నాశనం చేయడానికి హామాను పన్నాగం పన్నాడు. అందువలన అయినప్పటికీ దేవుడు భూమి మీదకి రప్పించడానికి ఆయన ఏం చేశాడంటే యేసుప్రభువుని రప్పించడానికి యోధా జాతిని అందరిని కాపాడాడు. అలాగే హేరోదు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదు ఏం చేశాడంటే 2 సంవత్సరాలలోపు పిల్లలందరిని కూడా చంపించేశాడు. అందువల్ల ఈ విషయాలు మనం గమనించుకోవాలి. అపవాది అనేవాడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి రాకుండా ఎన్నో అభ్యంతరాలు చేశాడు. ఆ సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించి చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే స్త్రీ సూర్యుని ధరించిన నీతి సూర్యుడైన యేసుక్రీస్తు అని ధరించిన స్త్రీ ఇశ్రాయేలు నుంచి రాబోయే మెస్సియాని మింగివేయాలని అపవాది ఏం చేశాడంటే ప్రయత్నాలు జరిగించాడు. కానీ ఆ ప్రయత్నాలు విఫలం చేశాడు దేవుడు తండ్రి. అందువల్ల ఆ విఫలం చేయటం వల్ల జరిగిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాప క్షమాపణ నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేబడి తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళిపోయారు. అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్పడం జరిగిందనమాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో సమస్త జనం 5వ వచనం, సమస్త జనములను ఇనుపదండంతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనుపోబడిన అన్నాడు. చూసారా, దేవుని యొద్దకు కొనుపోబడింది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు. దేవుని యొద్దకు కొనుపోబడింది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు అని అంటే అపోస్తలకార్యము 2వ అధ్యాయం మీరు సిలువేసిన చేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించనన్నాడు. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎప్పుడైతే కొనుపోబడ్డారో అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగిందనమాట. అర్థమైందండి. పరలోకంలో యుద్ధం జరిగింది. ఏంటి యుద్ధం అని అంటే దేవుని దూతలకి అపవాది దూతలకి యుద్ధం జరిగింది. ఏంటంటే ఇక్కడ మీరు ఉండటానికి అవసరం లేదని చెప్పేసి. కారణం ఏంటంటే దేవుని ప్రజలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చూడండి, అంతటా పరలోకమందు యుద్ధం జరిగాను. మికాయేలును తన దూతలను ఆ గడసర్పంతో యుద్ధం చేయాలని ఉండగా ఆ గడసర్పం తన దూతలు యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయాను. చూసారా, కాబట్టి యుద్ధం అంటే ఏంటి? ఎప్పుడు యుద్ధం జరిగిందని అంటే ఆల్రెడీ జగత్తు అది మామూలుగా యోబు గ్రంథంలో అపవాది అనేవాడు పరలోకానికి వెళ్ళాడు. అలాగే పరలోకానికి వెళ్ళి వచ్చేవాడు అనమాట. యేసుప్రభు శిలువ మరణానికి ముందు పరలోకానికి వెళ్ళి వచ్చేవాడు, దేవుని ప్రజల మీద నేరం మోపవాడు. మీరు జకర్యా గ్రంథము 3వ అధ్యాయం కూడా చదివితే మీకు అర్థమవుతుంది. ఇలా అపవాది అనేవాడు ఏం చేసేవాడు అంటే నేరారోపణ చేస్తూ ఉండేవాడు అనమాట. అందువల్ల దేవుని ప్రజలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే క్రైస్తవులైన మన అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అపవాది అనేవాడు ఎప్పుడు పడద్రోయబడ్డాడనంటే యేసుప్రభు రక్తం ద్వారా ఆయన పరదేశికి వెళ్ళి ఆయన అక్కడ ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసి వచ్చిన తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యారు. పరలోకానికి ఆరోహణమైన తర్వాత దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నారు. దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న తర్వాత పాత నిబంధన ప్రజల పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అన్నమాట అండి. పాత నిబంధన ప్రజల పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. మీకు అర్థమైందా? అందువల్ల ఎప్పుడైతే పాత నిబంధన ప్రజల పాపాలు కూడా యేసుప్రభు రక్తం ద్వారా మీరు ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం చదివితే ఆయన నిబంధన అంటే ఏ నిబంధన అంటే పాత నిబంధన ప్రజల కోసం కూడా ఆయన రక్తం చిందించారు. అందువల్ల ఎప్పుడైతే పాత నిబంధన ప్రజల కోసం కూడా ఆయన తన ప్రాణం పెట్టారో అప్పుడు వారందరి పాపాలన్నీ కూడా కప్పివేయబడ్డాయి. కాబట్టి మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడుతున్నాయి ప్రభు రక్తం ద్వారా బాప్తిసంలో. పాత నిబంధనలో పాపాలు కూడా ఏం చేయబడ్డాయి అన్నమాట, విశ్వాసులైన వారి పాపాలన్నీ కూడా కప్పివేయబడ్డాయి, అంటే క్షమించబడ్డాయి అన్నమాట యేసుప్రభు రక్తం ద్వారా. అది మీరు
జకర్యా గ్రంథం 12 అధ్యాయం 13 అధ్యాయము, జకర్యా గ్రంథం 13 అధ్యాయం మొదటి వచనం చదివితే మీకు అర్థమవుతది. కాబట్టి యేసుప్రభు వారి యొక్క మరణం, యేసుప్రభు యొక్క మరణం అనేది ఏం జరిగిందనంటే, ఆ పాత నిబంధన ప్రజలకు కూడా అనగా ఆదాము మొదలుకొని నేటు అంటే ప్రభు శిలువ మరణం నొందిన దొంగ వరకు, అంటే శిలువ మీద క్షమించిన దొంగ వరకు కూడా ఆయన పాపాలనేవి ఆయన రక్తం ద్వారా క్షమించబడ్డాయి. కాబట్టి దేవుని ప్రజలుగా ఎప్పుడైతే పరలోకంలో వారికి స్థలం లేదో, ఎప్పుడైతే యేసుప్రభు యొక్క రక్తం ద్వారా ఆయన నీతితో ఎప్పుడైతే ప్రవేశించాడో, పరలోకం ప్రవేశించిన తర్వాత అక్కడ వాళ్ళకి స్థలం లేదనమాట. అందువల్ల వాళ్ళు పడద్రోయబడ్డారు. అందుకే ఇక్కడ విషయం చెప్తాడు చూడండి ఒకసారి. గమనించండి ఇక్కడ. ఆ ఘటసర్పం తన దూతలు యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకంలో వారికి స్థలం లేకపోయాను. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుతూ అపవాదని సాతానని పేరు గల ఆది సర్పైన మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడిరి. చూసారా? భూమి మీద పడద్రోయబడ్డారు, దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడ్డారు. మరియు ఒక గొప్ప స్వరం పరలోకం ముందు ఇలా చెప్పడమండి, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడని అపవాది. యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి ముందు ఏం చేసేవాడు అనమాట? పరలోకం వెళ్ళి మన దేవుని ప్రజల మీద అనగా మన సహోదరుల మీద నేరం మోపువాడు అనమాట. నేరం మోపువాడు రాత్రింబగలు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడు అని అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యం మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దయను. అందుకని యేసు ప్రభువుది ఎప్పుడైతే అధికారం ఆయనది అయిందో, అప్పుడే ఎప్పుడైతే యేసు ప్రభు అధికారం అయిందో అప్పుడే పరలోకంలో అపవాదికి చోటు లేకుండా పడద్రోయబడ్డాడు. అందుకనే భూమి మీద వాడు ఎవరిని మింగుదురా అని మొదటి పేతురు పత్రిక 5:8లో ఎవరిని మింగుదురా అని తిరుగుతూ ఉన్నాడనమాట అండి. అందుకని దేవుని ప్రజలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అపవాది పడద్రోయబడింది జగత్తు పునాది వేయబడక మునుపు కాదు. అపవాది జగత్తు పునాది వేయబడక మునుపు లేడు. అపవాది దూతలు కూడా లేరు. వాళ్ళు సృష్టించబడ్డారు అంతే. ఆదిలో సృష్టించబడ్డారు కాబట్టి వాడు ఆది నుండి నరహంతకుడు. అందువల్ల ఈ ప్రకటన గ్రంథం 12 అధ్యాయాన్ని అపార్థం చేసుకోవడం వల్ల ఇలాంటి డాక్టరీలు అనేవి, అనగా జగత్తు పునాది కూడా అపవాదం ఉన్నాడు అంటే దేవదూతగా ఉన్నాడు, వాడు పడద్రోయబడి అపవాది అయ్యాడని ఎట్టి లేఖనాలకు ఆధారం లేదన్నమాట. మీకు అర్థమైందండి. ప్రకటన గ్రంథం అంతా కూడా అక్కడ రోమా ప్రభుత్వంలో శ్రమ అనుభవిస్తున్న క్రైస్తవులకు రాయబడింది. ఆ ప్రజలను ఎలా దేవుడు విడుదల చేస్తాడో, అపవాదిని ఎలా బంధించి ముందుకు కొనసాగిస్తాడో చెప్పడం జరిగిందనమాట. అది విషయం. క్షమించాలి, ఇక్కడ లైటింగు తక్కువ అవటం వల్ల మేము పైనుంచి మళ్ళీ మేడ పైనుంచి కిందకి రావడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ దేవుని ప్రజలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులుగా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రకటన గ్రంథం 12 అధ్యాయాన్ని అపార్థం చేసుకోవటం వల్ల ఈ సమస్యలు ఎదురైనాయి అనమాట అండి. అది 12 అధ్యాయంలో ఉన్న వివరణ అనమాట. అది గమనించుకోవాల్సిన విషయాలు మనం దేవుని ప్రజలుగా. కాబట్టి మనం తెలుసుకున్నాం కదండి, అపవాది అనేవాడు ప్రారంభం నుండి ఆది నుండి ఉన్నవాడు కానీ అనాది నుండి ఉన్నవాడు కాదని గ్రంథంలో లేఖనాల ద్వారా సహోదరులు చెప్పడం జరిగిందండి. అయితే ఈ కొన్ని వచనాలను బట్టి ఈ అపవాది పుట్టుకని, లేకపోతే అపవాది అనాదిలో నుండి ఉన్నాడని, ఇలా రకరకాల బోధల చేత
మనం ఇదివరకు అంటే గ్రంథం సరిగ్గా అర్థం కానప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుని దయ వలన సహోదరుల వాళ్ళ ద్వారా ఈ అపవాది ఆది నుండి ఉన్నవాడనేది మనకు అర్థమైందండి. అయితే మరికొన్ని పేతురు రాసినటువంటి పత్రికలో భద్రం చేయబడ్డాడో, లేకపోతే ఈ దేవదూతలు భద్రం చేయబడ్డారని కొంత బోధ ఉందండి. అయితే దాని గురించి సహోదరులని అడిగి మనం తెలుసుకుందాం. అక్కడ దూతలు అనగానే దేవదూతలు కాదని, దేవుని సేవకులను కూడా దేవుడు ఎన్నో మార్లు దూతలుగా పోల్చాడని గ్రంథం తెలియపరుస్తుంది. దాని గురించి సహోదరులని అడిగి మనం సవివరంగా తెలుసుకుందామండి. పేతురు రాసిన మా రెండవ పత్రికలో అబద్ధ బాధల గురించి చెప్పడం జరిగింది. అందులో పాత నిబంధన సంబంధించినటువంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడబడింది. అది మనం గమనించగలిగితే ఇది యూదుల్లోని క్రైస్తవులైన వారికి రాయబడింది కాబట్టి అది చాలా ఈజీగా అర్థమవుతుంది. అందువల్ల ఈ విషయాలు గమనించండి. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువల్లనే మీలోని అబద్ధ బాధకులందరూ వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ తనకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమైన వినయాభిప్రాయాలు రహస్యంగా బోధించెదరు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించిన నడుతురు. వీరిని బట్టి సత్యమార్గం దూషించబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందరు. వారికి పూర్వం విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనం కొనికి నిద్రపోదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి బిలంలోనికి త్రోసి తీర్పును కావలు ఉంచుటకు వారిని అప్పగించాను. కాబట్టి దేవుని ప్రజలుగా ఇక్కడ పాత నిబంధనలో ఉన్న దేవుని అంటే దేవదూతలు అనే మాట వాడింది కదా, గ్రీకులు అంగెలోస్ అన్నాడు. దేవుని యొక్క దూతలు అనే మాట అంటే దేవుని దూతలు అంటే పరలోకంలో ఉన్న వాళ్ళని అపార్థం చేసుకోకండి. ఎందుకంటే చాలామందికి ఈ విషయం కూడా మనం గమనించాలి. ఏంటంటే దూతలు దేవుని దూతలు అని చెప్పేసి అది మన మలాకి గ్రంథం 2:7 వచనంలో యాజకులను కూడా సైన్యములకు అధిపతి యెహోవా దూతలు అని చెప్పేసి, ప్రవక్తలను కూడా హగ్గయి గ్రంథం 1:13లో హగ్గయిని కూడా చెప్పడం జరిగింది. ఏది మామూలుగా ప్రవక్తని దూతని. కానీ ప్రవక్తలను యాజకులను పాపం చేసిన సందర్భాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. అందువలన దేవుని దూతలు అన్నప్పుడు దేవుని ప్లస్ దూతలు అంటే దేవదూతలని మనకు కలిపి చెప్పారు, కలిపి రాశారు. కానీ దేవదూతలు అని మాట్లాడినప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంటే తీర్పు ఆలస్యం చేయదు, వారి కునికి నాశనం నిద్రపోదన్నాడు. కాబట్టి దేవుని దూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కడిగి చీకటి బిలంలో త్రోసి తీర్పులో కావలించుటకు వారిని అప్పగించాడు అన్నాడు. తీర్పు ఎవరికి? నిజానికి మత్తయి సువార్త మనం చదివితే 25 అధ్యాయం 42, 43 వచనాల్లో అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి వారిని పొండాను అన్నాడు. అందువలన అపవాదికి వాని దూతలకి తీర్పు లేదు వాళ్ళకి. డైరెక్ట్గా వారు నరకానికి సిద్ధపరచబడిన వాళ్ళు అనమాట, అపవాది దూతలు అన్నమాట. అందువల్ల వారికి తీర్పు లేదు. తీర్పు ఎవరికంటే భూమి మీద ధర్మాన్ని ఇవ్వబడి నియమం ఇవ్వబడి నియమానికి వ్యతిరేకంగా బతికినట్టు వాడికే తీర్పు. అందువల్ల తీర్పులోకి కావల్లో ఉంచాడంటే వీళ్ళు పాత నిబంధనలో ఉన్న దేవుని యొక్క పనివాళ్ళు సేవకులైనటువంటి వారిని దూతలని చెప్పేసి మాట్లాడడం జరిగిందనమాట. ఎందుకంటే దేవదూతలు ఎవరు కూడా ఆదికాండం నుంచి మొదలుకొని మనకి ప్రకటన గ్రంథం వరకు వచ్చిన దేవదూతల్లో ఎవ్వరూ కూడా వారు దేవుని మీద తిరుగుబాటు చేసినట్టుగా మనకు ఎక్కడ కనబడదు. అందువలన ఈ దేవదూతలు అపవాదికి సంబంధం లేదు. ఇక్కడ దేవదూతలు అంటే దేవుని సేవకులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని బంధించి భద్రం చేశాడని చెప్పడం జరిగిందనమాట. అంటే వారిని దేవుడు తీర్పులో కావలించాడు. తీర్పు అనేది ఎవరికేనంటే భూమి మీద శరీరాలతో ఉన్న వాళ్ళకే. అందువల్ల దురాత్మలకు లేదు. అందువల్ల ఇక్కడ ఏం మాట్లాడాడు చూడండి, బిలాము కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, ఆయన కూడా తీర్పులోకి ఉంటాడని చెప్పేసి 17వ వచనంలో అబద్ధ ప్రవక్తలు 17వ వచనంలో వీరు నీళ్ళు లేని బావులు పెనుగాలు కొట్టుకుని పో మేఘాలు ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడింది.
వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతూ తామే శరీరం దురాశలు గలవారే, తప్పు మార్గానికి నడుచువారిలో అప్పుడే తప్పించుకున్నవారు పోకిరి చేత మాలు కొలుపుతున్నారు అన్నాడు. అందువల్ల వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడింది అన్నాడు. అంటే పాపం చేసినట్టు దేవుని సేవకులు అనేటి వారికి, అనగా అబద్ధ ప్రవక్తలకి, దేవుని యొక్క సేవ చేస్తూ క్రమం తప్పినట్టు వాళ్ళు. ఉదాహరణకి ఏలీ కుమారులు ఉన్నారు, పాపం చేశారు. అలాగే లేవికాండం 10వ అధ్యాయంలో యాజకుడు కుమారులు, అంటే గమనించగలిగితే మనము అక్కడ అహరోను కుమారులు, వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఇలా కొంతమందిని మనం చూడగలిగితే, అలాగే మొదటి రాజు గ్రంథం 13వ అధ్యాయంలో ప్రవక్త దేవుని మాటకి వ్యతిరేకించి సింహం చేత చంపబడ్డాడు. ఇలా కొంతమంది దేవుని యొక్క సేవలో వ్యతిరేకం తిరిగి పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల పాపం చేయటం అనేది ఈ శరీరాల్లో ఉన్న వాళ్ళకే చేస్తారు. అర్థమైందండి. కాబట్టి దేవదూతలు స్వతంత్రులు కాదు. వాళ్ళు దేవుడు ఏం చెప్తే చేసేవాళ్ళు, రిమోట్ సిస్టంలో చేయబడిన వాళ్ళు. అందువల్ల వారు స్వతంత్రులు కాదు. మానవులు మాత్రమే స్వతంత్రులు అన్నమాట. కాబట్టి దేవుని ప్రజలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల్లో మనము అదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనంలో, దుర్నీతి పరులను ముఖ్యంగా మలిమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరిస్తూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు తిన వారు కావలి ఉంచుటకు ప్రభు సమర్థుడు అన్నాడు. అందువల్ల వీరు తెగువ గలవారే, చేర్చాపరులై మహాత్ములు దూషింప వేరవేకున్నారు. దేవదూతలో వారికంటే మరి అధికమైన బలము శక్తి గలవారైన ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోప వేరుతారు అన్నాడు. సరే, ఇక్కడ దేవదూతలు అనే మాట వాడబడింది దేవుని యొక్క పరలోక సంబంధమైన వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా అంటే తీర్పు తీర్చలేదంటే వీళ్ళు. మీరు యోధా పత్రికలో కూడా ఇదే విషయాలు మనకు ప్రస్తావించడం జరుగుతుంది. యోధా పత్రికలో కూడా ఈ విషయాలే ప్రస్తావించడం జరుగుతుంది. చూడండి ఒకసారి. యోధా పత్రికలో మొదట 6వ వచనం, మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినం జరుగు తీర్పు కటిక చీకటిలో నిత్యపాశాలతో ఆయన బంధించి భద్రం చేశాడన్నాడు. ఆ ప్రకారంగా సొదొమ గొమొర్రాలు అని చెప్తూ మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో, అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదుతో వాదిస్తూ మోసే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభు నిన్ను గద్దించును గాక అన్నాడు. చూడండి, దేవదూతలు ఎవరు కూడా తీర్పు తీర్చలేదు. అడిగితే సమాధానం అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రభు నిన్ను గద్దించును గాక అన్నారు అంతే. వాళ్ళు ఎంతో బలవంతులైనప్పటికీ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదు. అందువల్ల తమ దేవుడిచ్చిన స్థితిని నిలుపుకోకుండా తమ నివాస స్థలాలు అంటే భౌతికమైన పరిస్థితులు కాదు. పరలోకం అయితే నివాస స్థలం అంటాడు. ఇక్కడ భౌతికంగా వారికి ఇచ్చిన స్టేటస్ని వారు ఏం చేశారంటే విడిచిపెట్టేశారనమాట. అందుకని తీర్పు వరకు కడిగి చీకట్లో నిత్యపాశాలతో ఆయన బంధించి భద్రం చేశాడు అన్నాడు. అపవాదికి తీర్పు ఉందని ఎక్కడుంది? అలాగే అపవాది సంబంధులకు తీర్పు, వారు డైరెక్ట్గా అపవాది వాడికి సిద్ధపరిచి నిత్యాగ్ని అనమాట. దేహంలో ఉన్నవారికి దేహాల్లో వచ్చి పాపం చేసినట్టు వాళ్ళకే తీర్పు అనమాట. అందువల్ల పాపం చేసిన దేవదూతలు అన్నాడు. అంటే దేవదూతలు పాపం చేసినప్పుడు అన్నాడు. పాపం చేయడం అంటే ఆజ్ఞ అతిక్రమించడం. ఈ ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఇక్కడ భూమి మీదకు సంబంధించిన విషయాలే అనమాట. అందువలన చాలామంది ఈ యొక్క యూదుల్లోని క్రైస్తవులంటి వారికి రాసిన ఈ లేఖన భాగాలను అంటే ఈ పుస్తకాలని అవగాహన చేసుకోలేకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అన్నమాట. అందువల్ల అపవాదికి వాని దురాత్మలకి వాటికి ఈ పాపం చేసిన దేవదూతలు అనగా దేవుని సేవకులకి సంబంధం లేదు. ఇది మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం అనమాట. అర్థమైందా? చాలామంది ఆ దేవదూతలు పాపం చేసి అపవాది అయ్యాడు అనుకున్నారు. అది ఎక్కడా లేదు బైబిల్లో. అది దేవదూతలు పాపం చేసి అపవాది అయ్యాడని, లేకపోతే కొంతమంది అపవాది దూతలు అయ్యారని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఎక్కడా కూడా చెప్పబడదు అన్నమాట. అందుకని గమనించవలసిన విషయాలు ఏంటంటే, దేవదూతలు అంటే ఇక్కడ అబద్ధ ప్రవక్తల కోసం మాట్లాడాడు అనమాట. పాత నిబంధనలోనూ పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, కొత్త నిబంధనలో కూడా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీర్పుకు కావాలించడానికి దేవుడు సమర్థుడు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అందువల్ల
దేవదూతలకి అపవాదికి సంబంధం లేదు. దేవదూతలు అపవాది అయ్యాడనేది సరైన బోధ కాదు. అది చాలామంది కనిపించి పెట్టేసి లేఖనాలని అటు ఇటు అంటే వక్రీకరించి ఇలాంటి పాఠాలను చెప్పారేమో కానీ, దేవుని ప్రజలుగా గుర్తుపెట్టుకోండి, గ్రంథాన్ని గ్రంథంగా చదవగలిగితేనే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి అనేది మర్చిపోకండి. చక్కటి వివరణిచ్చినటువంటి సహోదరులకి హృదయపూర్వక వందనాలండి. కాబట్టి అపవాది గురించి నేడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బోధలను గ్రంథం ఏం చెప్తుంది అనేది మనం చూసినట్లయితే సహోదరులు చక్కగా వివరించారు. అలాగే కొన్ని ప్రశ్నల ద్వారా మరొక సందర్భంలో మళ్ళీ తిరిగి కలుసుకుందామండి. ముగింపు ప్రార్థన మన మధ్యన సహోదరులు చేస్తారు. మహోన్నతుడా, మా ప్రియ తండ్రి, మీ ఘనమైన స్తుతులు నాయన. మీ దయవల్ల బ్రతుకుతున్నా, చెల్లిస్తున్నాం, జీవాన్ని ఊపిని కలిగి ఉన్నాం. నేటి వరకు మేము సజీవులమైన అంటే కేవలం మీ దయ నాయన. మా తండ్రి, లోకంలో మా తండ్రి మీ యొక్క గ్రంథాలని సరిగ్గా వివరించలేని వాళ్ళు, అపవాది వాడు ఎప్పుడో జగత్తు ముందే ఉన్నాడని చెప్పేసి, అక్కడ మీ మీద తిరగబడ్డాడని చెప్పేసి లేఖనాలు వక్రీకరించిన ఆయన మా తండ్రి ప్రజలకు బోధించారు. అవి కాదు, అది నాయన మేము మా తండ్రి మీ గ్రంథం ద్వారా స్పష్టీకరించాం మా తండ్రి. అలాగే పడద్రోయబడింది శిలువ మరణం తర్వాత అనే సంగతి చాలా మంది తెలియకపోవటం వల్ల ఈనాడు లేఖనాలు అపార్థం చేసి దానికి దీనికి ముడిపెట్టి నాయన లేఖనాలు అపార్థం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా గ్రహించడానికి నాయన మేము కొన్ని విషయాలు నాయన ప్రశ్న జవాబులుగా మేము మాట్లాడడానికి దయ చూపించారు మా తండ్రి. ఈరోజు నాయన మరి మేము వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ ఏదేమైనప్పటికీ నాయన మా తండ్రి మీ గ్రంథంలో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక రోజున మీ చిత్తమైతే మేము ఇలా కూడి మీ శ్రేష్టమైన సంగతులు మేము చర్చించుకోవడానికి దయ చూపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.